Guru. Hi students, welcome to C Guru and grand welcome to C Guru Civil Services Geography. ఆల్రెడీ మనం ఈ సివిల్ సర్వీస్ జాగ్రఫీ ప్రిలిమినరీకి సంబంధించినటువంటి పార్ట్ 1లో భాగంగా ఇండియన్ జాగ్రఫీ సిలబస్ మీకు చెప్పున్నాను. ఈ వీడియోలో మీరు పార్ట్ 2 అంటే ఇక్కడ పార్ట్ 1 పార్ట్ 2 అంటే ఏం లేవు, కానీ మీ కొద్దిగా సౌలభ్యం కోసం నేను ఇట్లా విడదీసి చెప్పడం. ఇప్పుడు ఇందులో భాగంగా నేను మీతో వరల్డ్ జాగ్రఫీ సిలబస్ మీతో డిస్కస్ చేయబోతూ ఉన్నాను. ఏమిచ్చాడు యూపీఎస్సి ప్రిలిమినరీ ఏది జాగ్రఫీకి సంబంధించి వాల్ జాగ్రఫీ సిలబస్ ఏంటి అనేది. దాన్ని మనం జనరల్గా అంటే స్థూలంగా చెప్పుకుంటే 3 భాగాలు ఉంటాయి: ఫిజికల్ జాగ్రఫీ, రీజనల్ జాగ్రఫీ, హ్యూమన్ జాగ్రఫీ. భౌతిక భూగోళ శాస్త్రము, ప్రాంతీయ భూగోళ శాస్త్రము, మానవీయ భూగోళ శాస్త్రం, ఇలా మీకు ఇవ్వడం జరిగింది. అంటే ఈ మూడింటిని మనం ఎందులో భాగంగా చదువుతాము అంటే వాల్ జాగ్రఫీలో భాగంగా, ప్రపంచ భూగోళ శాస్త్రంలో భాగంగా చదువుతాము. ఇందులో ఒక్కో దాని గురించి పర్టికులర్ మనం చదివితే ఫస్ట్ వన్ ఏంటి? ఫిజికల్ జాగ్రఫీ, భౌతిక భూగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి. ఇందులో జాగ్రత్తగా గమనిస్తే జియోమార్ఫాలజీ, అలానే క్లైమేటాలజీ, అదేవిధంగా ఓషనోగ్రఫీ, అదేవిధంగా బయోజియోగ్రఫీ, ఇలా మొత్తం 4 సెగ్మెంట్స్ మీకు ఇవ్వడం జరిగింది. ఓకే, ఎన్సీఆర్టీలో వీటికి సంబంధించిన బేసిక్స్ బాగా మనకు లభిస్తాయి. కానీ పర్టికులర్గా మనం వాటికి సంబంధించిగా చూసినట్లయితే మనకు కూడా అందుబాటులో పెట్టిన ఏంటి సార్ అంటే జియోమార్ఫాలజీ, తెలుగులో ఏమంటాం మనం దీన్ని? భూస్వరూప శాస్త్రం అని పిలుస్తాం. భూస్వరూప శాస్త్రం. ఓకే, అంటే భూమి మీద ఉన్నటువంటి స్వరూపాలకు సంబంధించి, అవి పర్వతాలు కావచ్చు, పీఠభూములు కావచ్చు, మైదానాలు కావచ్చు, లోయలు కావచ్చు, మహాసముద్రాలు కావచ్చు, సముద్రాలు కావచ్చు, అవి ఏర్పడ్డాయి అనేది మనకు తెలుసు. ఎలా ఏర్పడ్డాయి, ఎందుకు ఏర్పడ్డాయి, ఏర్పడటానికి ఉన్నటువంటి ప్రముఖ కారణాలు ఏంటి, ఇవన్నీ మీరు చదువుతారు. యాక్చువల్గా భూమి యొక్క స్వరూపం అన్నప్పుడు ఇక్కడ మీరు గమనించాల్సిన ప్రముఖ అంశం ఏంటి సార్ అంటే భూమి మీద ఉన్నటువంటి, అంటే ఇప్పుడు మనం ఎర్త్ని ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి అంశాల గురించే కాదు, భూమి లోపల ఉన్న అంశాల గురించి కూడా నీకు అవగాహన కలిగి ఉండాలి. ఎందుకు? భూమి మీద ఉన్నటువంటి భూస్వరూపాలు ఏర్పడటానికి కారణం భూమిని ప్రభావితం చేస్తున్న ప్రకృతి అనేది ఎంత నిజమో, భూమి లోపల ఉన్నటువంటి ప్రకృతి కూడా అంతే నిజం. అంటే భూమి లోపల ఏముంటుంది అనంటే మన సిలబస్లోకి వెళ్తే మనకు కనిపించేది ఏంటి? భూమి లోపల ఉన్నటువంటి చలనాలు, భూమి బయట ఉన్నటువంటి చలనాలు. సింపుల్గా మనం దీన్ని ఆకస్మిక చలనాల రూపంలో మనం చదువుకుంటాం, వీటిని మంద చలనాల రూపంలో చదువుతాం. ఇంగ్లీష్ మీడియంలో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి దానికి తగ్గ టెర్మినాలజీ నేను ఉపయోగించిన మీకు అర్థమవుతుంది. ఆకస్మిక, మంద. ఓకే, ఈ మీకు తెలియాలి అంటే ఏంటి? ఈ ఆకస్మిక చలనాలు అలానే మంద చలనాల గురించి మీకు ఐడియా ఉండాలి అంటే ఖచ్చితంగా మీకేంటి? సిలబస్ మీద ఒక అవగాహన రావాలి. ఏంటి ఇక్కడ ఇచ్చున్నాడు చూడండి, ఏమేమి ఇచ్చున్నాడు? ఆరిజిన్ ఆఫ్ ది ఎర్త్ అంటే భూమి ఏ విధంగా ఏర్పడింది. అంటే ఇక్కడ మీకు కొద్దిగా కాస్మిక్స్ మీద కూడా మీకు కొద్దిగా ఐడియా వస్తుంది. అంటే భూమి ఏ విధంగా ఏర్పడింది అన్నప్పుడు విశ్వాంతరాళంలో ఉన్నటువంటి గెలాక్సీలోని భాగంగా
సౌర కుటుంబంలో ఉన్నటువంటి గ్రహమండలంలో మన భూమి ఏ విధంగా ఏర్పడిందో చెప్పే సిద్ధాంతాలు కొన్ని ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి నీకు థియరీస్ కావాలి అంటే ఎన్సీఆర్టీలో 11th క్లాస్లో 12th క్లాస్లో మనకి దొరుకుతాయి. అవి కొద్దిగా మనం చదువుకోవాల్సి వస్తుంది. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎక్కడెక్కడ ఆరిజిన్స్ ఉన్నాయి, ఇంకా మీరు దీనికోసం ఎటువంటి పుస్తకాలు మీరు మీరు రిఫర్ చేయాల్సి వస్తుంది అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్. ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ అంటే సింపుల్గా మనం రాసుకుంటే భూ అంతర్భాగం. కానీ భూ అంతర్భాగంలోకి వెళ్ళినప్పుడు ఈ భూ అంతర్భాగం గురించి తెలుసుకోవడానికి నువ్వు ఎర్త్క్వేక్స్ గురించి, వల్కెనోస్ గురించి ఆ ఎర్త్క్వేక్స్ వల్కెనోస్ గురించి చదువుకునేటప్పుడు మామూలుగా మనం చదువుకున్నటువంటి భూకంపాలు, అగ్నిపర్వతాల గురించి కాకుండా ఇంకొద్దిగా వేరే లెవెల్ సిలబస్ అనేది నువ్వు చూస్తావు. అంటే ఏంటి, ఈ సిద్ధాంతాలు ఉంటాయి. భూమి యొక్క అంతర్భాగం గురించి అంటే అక్కని మీ అందరికి గుర్తొచ్చేది ఏంటి సార్ అంటే సుయస్ చెప్పినట్లుగా భూపటలము, భూప్రావారము, భూకేంద్రం, అదే సియాల్, సీమా, నిఫైని చదువుకుంటారు. కానీ భూమి లోపలికి వెళ్ళినప్పుడు ఉన్నటువంటి నా స్టూడెంట్స్ కొంతమందికి ఇది ఐడియా ఉంటుంది, నేను కొద్దిగా పరిచయం కూడా చేశాను వాళ్ళకి. భూమి లోపలికి పోయినప్పుడు భూమి మీద ఉన్నటువంటి లిథోస్పియర్, భూమి లోపలికి కొద్దిగా లోపలికి పోతే ఎస్థనోస్పియర్, ఇంకా కొద్దిగా లోపలికి వెళ్తే మెసోస్పియర్, అతి అడుగు భాగాన బ్యారీస్పియర్. ఈ పేర్లు కొద్దిగా కొత్తగా అనిపిస్తాయి. అంటే సాధారణంగా మనం వాతావరణం పొరలో చూస్తాం, ట్రోపో, స్ట్రాటో, మెసో, థర్మో, ఎక్సో ఈ విధంగా చూస్తాం. కానీ భూమి లోపల కూడా పొరలు ఉన్నాయి. భూపటలము, భూప్రావారము, భూకేంద్రం అనేది బేసిక్స్ అన్నమాట. అలా కాకుండా శిలావరణము, ప్రతిబలరహిత ఆవరణము, మధ్య ఆవరణము, అవరోధ ఆవరణం అని కొన్ని ఆవరణాలు ఉన్నాయి. వాటి గురించి మనం చదవాల్సి వస్తుంది. ఈ క్రమంలో మీరు అగ్నిపర్వతాల గురించి, అవి ఎందుకు ఏర్పడుతున్నాయి, వాటిలో ఉన్నటువంటి రకాలు ఏమిటి, ఇటువంటి అంశాల గురించి నేను మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. అదేవిధంగా టైప్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రాక్స్ అంటున్నాడు. అంటే శిలలకు సంబంధించినటువంటి రకాలు, అలానే లక్షణాలు. అంటే ఇక్కడ మీరు ఒక రకంగా దేని గురించి చదవాల్సి వస్తుంది సార్ అంటే పెట్రాలజీ. దేని గురించి? పెట్రాలజీ గురించి మీరు చదవాల్సి వస్తుంది. నా స్టూడెంట్స్ ఎవరైనా నా క్లాసెస్ కానీ ఫ్రీక్వెంట్గా ఫాలో అయ్యి ఉంటే ఇప్పుడు నేను చెప్పే సిలబస్ మీరు దగ్గర ఒక 60% మీరు వినే ఉంటారు. ఎందుకు సార్ అంటే నేను ఆ స్థాయిలో మీకు ఏపీపీఎస్సి గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ మీకు నేను చెప్పడం జరిగింది. సివిల్ సర్వీసెస్లో కూడా ఏమి కొత్తగా ఆకాశం నుంచి సిలబస్ ఏమి ఊడి పడదు. ఇంకొద్దిగా లోపలికి వెళ్ళి మనం చదువుకుంటాం. పెట్రాలజీ ఏంటి? శిలలు అన్నప్పుడు అగ్నిశిలన, అది అవక్షేప శిలన, రూపాంతర శిలన, అది ఏ విధంగా ఏర్పడింది? ఉష్ణోగ్రత వల్ల ఏర్పడిందా, పీడనం వల్ల ఏర్పడిందా, రెండింటి వల్ల ఏర్పడిందా? అంటే ఘోర విచ్ఛేద ఖచ్చిత రూపాంతర ప్రాప్తి శిలలు అంటారు. గలిత శిలా విన్యాసం అని పిలుస్తుంటాం, భ్రంశోత్థిత శిలా విన్యాసం అంటుంటాం. ఇట్లాంటి పదాలు మనం ఉపయోగించేటప్పుడు అదే ఇంగ్లీష్లో అయితే హారస్ట్ అంటాం, గ్యాబిన్ అంటాం, ఇట్లా రకరకాల పేర్లు ఉంటాయి. వాడు ఇక్కడ గమనించండి, శిలల్లో ఉన్న రకాలు చదువుతూ వాటి యొక్క లక్షణాలు చదవమంటున్నాడు. అవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. అలానే ఫోల్డింగ్ అండ్ ఫాల్టింగ్ అంటే ఇక్కడ అర్థం ఏంటి సార్ అంటే భూమి యొక్క శిలావరణంలో చిన్నపాటి భ్రంశాలు సంభవించినప్పుడు, అది భూకంపాల వల్ల కావచ్చు, అగ్నిపర్వతాల వల్ల కావచ్చు, భూమి ఏ విధంగా ముడతలు పడుతుంది, ఫోల్డింగ్, భూమి ఏ విధంగా గలితమవుతుంది అంటే ఏంటి, ముక్కలుగా విడిపోతుంది. జనరల్గా హిమాలయాలు ఎటువంటి పర్వతాలు అంటే బేసికల్ థింగ్ ఏంటి, ఫోల్డ్ మౌంటైన్స్ అంటాం. అంటే ఏంటి, ముడత పర్వతాలు అంటాం. అలానే వింధ్యసాత్పుర పర్వతాలు ఏ పర్వతాలు అంటే మనం ఏమని పిలుస్తాం, ఖండ పర్వతాలు అంటాం. కానీ 2 ఖండ పర్వతాల మధ్యలో ఉండేది ద గ్రేట్ ఫాల్ట్. నర్మదా నదికి ఉన్నటువంటి పేరేంటి, ఫాల్ట్ రివర్, ద గ్రేట్ ఫాల్ట్ రివర్ అంటాం. అవునా?
వాట్ ఈస్ మెంట్ బై ఇగ్నిషియస్ రాక్స్, సెడిమెంటరీ రాక్స్, మెటామార్ఫిక్ రాక్స్, ఈ పేర్లు మీరు వింటూ ఉంటారు. ఈ క్రమంలో ఆ రాక్స్ ఏర్పడే క్రమంలో పెద్ద పెద్ద మృత పర్వతాలు ఏ విధంగా ఏర్పడుతున్నాయి, పెద్ద పెద్ద పగులు లోయలు ఏ విధంగా ఏర్పడుతున్నాయి, హారస్ట్ ఏ విధంగా ఏర్పడుతుంది, గ్రావెన్ ఏ విధంగా ఏర్పడుతుంది, ఇటువంటి అంశాల గురించినటువంటి ఏంటి టాపిక్. సింపుల్గా తెలుగులో అయితే మీరు విని ఉండకపోవచ్చు, టాపిక్ పేరు వలులు అనే ఒక టాపిక్ ఉంటుంది. ఇక్కడ ప్రశ్నలు కూడా ఎలా ఉంటాయి సార్ అంటే సమనత వలి, అసమనత వలి, అతిక్షిప్త వలి, ప్రతిక్షిప్త వలి, సమాంతర వలి, ఇట్లా రకరకాల పేర్లు అడుగుతాడు. అది వచ్చినప్పుడు మీకు నేను చెప్తాను. అదేవిధంగా వాల్కెనోస్ అండ్ ఎర్త్క్వేక్స్, ఇందాక అన్నాను కదా, భూమి యొక్క అంతర్భాగంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కాంపోజిషన్స్ గురించి నువ్వు చదివినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఈ రెండింటి గురించి సపరేట్గా చదవాల్సి వస్తుంది. ఓకేనా? దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ అని, అంటే 2 times ఇచ్చాడని కాదు, ఆ సిలబస్లో కొద్దిగా తేడా. ఓకే, వెళ్ళినప్పుడు మీకు అర్థం అవుతుంది. అదేవిధంగా వెదరింగ్ అండ్ ల్యాండ్ ఫార్మ్స్, ఇవి 2 తీసుకుంటే ఇక్కడ వరకు భూమి లోపల ఉన్న అంశాల గురించి నువ్వు చదివితే ఏమ్మా, ఈ కొద్దిగా నువ్వు తీసుకున్నట్లయితే ఏది, ఈ కొద్దిగా భూమి బయట ఉన్నటువంటి ప్రకృతి గురించి, ప్రకృతి కారకాలైనటువంటి నీరు కానీ గాలి కానీ చేసేటటువంటి కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. తెలుగులో కరెక్ట్గా మాట్లాడితే దీన్ని వికోశీకరణము అంటారు. ఏమని పిలుస్తారు? వికోశీకరణము, అలానే అపదలనము. ఓకే, ఇంకా మీకు కొంతమంది నా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి గ్రూప్ 1లో భాగంగా చెప్పున్నాను, గోకుట అంటే ఏమిటి, పీకుట అంటే ఏమిటి, ఏమ్మా, అలానే కోడిగుడ్ల గంప వల్లే పేర్చబడిన శిలలు అంటే ఏమిటి, ఇలాంటి రకరకాల కొత్త కొత్త పదాలు. దెయ్యపు శిలలు అంటే ఏంటి, ఈల వేసినట్లుగా శబ్దం చేసే శిలలు ఏంటి, పుట్టగొడుగు రాళ్ళు ఏంటి, ఏకాంత శిలలు ఏంటి, ఇట్లాంటి అంశాల గురించినటువంటి వివరాలు మీకు ఇక్కడ వస్తాయి. ఇచ్చా చూడండి, ల్యాండ్ ఫార్మ్స్ ఫార్మ్డ్ బై ఫ్లూవియల్, అయోలియన్, గ్లేషియల్ యాక్షన్స్. ఇక్కడ అయోలియన్ అంటే అర్థం ఏంటి సార్ అంటే గాలి వలన, అంటే పవనాల వలన ఏర్పడినటువంటివి వచ్చినప్పుడు మనం చదువుకుందాం. ఇదంతా మీకు జియోమార్ఫాలజీ, ఇది ఒక వింత ప్రపంచం అమ్మ. ఇక్కడ మీకు తెలిసిన టాపిక్స్ ఏమైనా ఉన్నాయా అంటే, అభ్యర్థులకు తెలిసిన టాపిక్స్ ఏమైనా కనిపిస్తాయంటే మహా అయితే ఇక్కడ మీకు ఎర్త్క్వేక్స్ కానీ, వాల్కెనోస్ కానీ, లేదా భూమి యొక్క అంతర్భాగం అనే అంశం గురించి మీరు చదవటం జరుగుతుంది. ఓకేనా? ఇంకా అక్కడి నుంచి మనం రెండవ దానికి వెళ్తే క్లైమెటాలజీ, శీతోష్ణ స్థితి శాస్త్రం. క్లైమెటాలజీ గమనించండి, నేను చాలామంది అభ్యర్థులకి మన స్టూడెంట్స్కి చాలాసార్లు చెప్పున్నాను. ఏంటి, అట్మాస్ఫియర్ అనేది వేరు, వెదర్ అనేది వేరు, క్లైమేట్ అనేది వేరు. ఒక ప్రదేశానికి సంబంధించినటువంటి ఉష్ణోగ్రత, వర్షపాతాల యొక్క దీర్ఘకాలిక సగటును మనం అంచనా వేసినప్పుడు అది ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి శీతోష్ణ స్థితిగా అంచనా వేస్తారు. ఏమా, ఆ దీర్ఘకాలిక అంశాన్ని మనం బేస్ చేసుకుని చదవాల్సి ఉంటుంది. అది ఏంటి అనేది నేను మీకు వచ్చినప్పుడు చెప్తాను. ఇందులో మనం ఏం చదువుతాం అంటే అట్మాస్ఫియర్ స్ట్రక్చర్ అండ్ కాంపోజిషన్, అంటే వాతావరణం యొక్క ఏర్పాటు ఏంటి, వాతావరణంలో ఎటువంటి వాయువులు ఉన్నాయి, వాటి యొక్క సంఘటన ఏమిటి, వాతావరణం యొక్క విస్తరణ ఏ విధంగా ఉన్నది. అంటే ఏంటి, మీరు వాతావరణం యొక్క పొరలు ఏమ్మా, వీటి గురించి మీరు చదువుకోవడం జరుగుతుంది. అలానే రెండవది, వాతావరణంలో అతి ముఖ్యమైనటువంటి అతి కీలకమైనటువంటి అంశం ఏంటి, ఉష్ణోగ్రత, ద టెంపరేచర్, ఉష్ణము యొక్క తీవ్రత, ద ఇంటెన్సిటీ ఆఫ్ హీట్ అంటే ఉష్ణం, కానీ ఇక్కడ ఏంటి హీట్ ఇవ్వలేదు, టెంపరేచర్ ఇచ్చాడు. అంటే ఏంటి, ఉష్ణోగ్రత. ఈ ఉష్ణోగ్రత అంటే ఏంటి, ఉష్ణోగ్రతకు సంబంధించిన రకరకాల ఏరియాస్ మనం టచ్ చేయాలి. కవోష్ణ భూమధ్య రేఖ అంటే థర్మల్ ఈక్వేటర్ అంటే ఏంటి, భూమధ్య రేఖ అంటే ఏమిటి, ఇటువంటి అంశాల మీద నేను మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆ టాపిక్స్ వచ్చినప్పుడు మీకు ఆ నాలెడ్జ్ మీకు అర్థమవుతుంది. అలానే ప్రెజర్ బెల్ట్, తెలుగులో రాస్తే వీటిని
పీడన మేఖలలు అని మనం పిలుస్తాం. ఏమని పిలుస్తాం? పీడన మేఖలలు, ప్రెజర్ బెల్ట్స్. ఈ పీడన మేఖల మీద కూడా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే భూమి మీద మొత్తం మనకి ఒక 7 పీడన మేఖలు ఉంటాయి. ఇది ఫ్రమ్ ది నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ వరకు మనం తీసుకున్నప్పుడు ధ్రువ పీడన మేఖలలు, ఉపధ్రువ పీడన మేఖలలు, ఉప ఆయన రేఖ పీడన మేఖలలు, భూమధ్య రేఖ మేఖలలు. అక్కడ కూడా మీకు పీడన మేఖలు 2 రకాలు ఉంటాయి. ఏంటది? అల్పపీడన మేఖల, అల్పపీడన మేఖల, అధిక పీడన మేఖల. ఇవి మనకు కనిపిస్తాయి. ఇక్కడ గమనించండి, మేఖల అంటే కొత్త పదం ఏం కాదు. కంటిన్యూగా వ్యాపించి ఉంటే దాన్ని ఒక వరుస అని మనం ఏ విధంగా పిలుస్తామో, జియోగ్రాఫికల్ టెర్మినాలజీలో దాన్ని బెల్ట్ అంటాం. అంటే మేఖల అని పిలుస్తాం. అది ఎందుకు ఏర్పడతాయి ఏంటి అనేది మనం చదువుతాం. అంటే ఇలా మనం భూమిని తీసుకున్నప్పుడు ఈ ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం పోయే లోపు మనకు రకరకాల పీడన మేఖలు కనిపిస్తాయి. ఆ పీడన మేఖల గురించిన వివరాలు మనం ఖచ్చితంగా చూడాల్సి వస్తుంది. నేను చెప్తాను అది ఏంటి ఎలా అంటే అవి తెలియాలి. అంటే ఇక్కడ మీకు సిలబస్లో ఇచ్చున్నాడు చూడండి. ఏమి ఇచ్చున్నాడు? విండ్ సిస్టమ్స్ ఇచ్చాడు. అంటే ఏంటి? పవనాల యొక్క రకాలు. అంటే మనం చదివేటప్పుడు రకరకాల పవనాల గురించి చిన్నప్పుడే చదువుకున్నాం. వాటిని ఇంకొద్దిగా హై లెవెల్లో ఏంటవి పవనాలు అన్నప్పుడు ప్రపంచ పవనాలు అని చదువుకున్నాం, అవునా? మళ్ళీ ప్రపంచ పవనాల్లో రకరకాలు ఉన్నాయి. వ్యాపార పవనాలు అని చెప్పి, పశ్చిమ పవనాలు అని చెప్పి, ధ్రువతూర్పు పవనాలు అని చెప్పి, అలాంటి ప్రపంచ పవనాలతో సైమల్టేనియస్గా కాలాన్ని బట్టి అంటే ఋతుపవనాలు కనిపిస్తాయి. ఇట్లా రకరకాలు ఉన్నాయి. స్థానిక పవనాలు అంటే ఉష్ణ పవనాలు, శీతల పవనాలు, ఇవన్నీ ఉన్నాయి. ఆ సిస్టమ్స్ మొత్తం కరెక్ట్గా మనం వర్కౌట్ చేయకపోతే మీకు వాటి మీద ఐడియా రాదు. ఓకే, అసలు పవనం అంటే ఏంటి, గాలి అంటే ఏంటి, వెచ్చని గాలి యొక్క లక్షణం ఏమిటి, చల్లని గాలి యొక్క లక్షణం ఏమిటి, పవనం యొక్క లక్షణం ఏమిటి, వాయు ప్రవాహం అంటే ఏంటి, ఇటువంటి అంశాల గురించి మీరు చదువుతారు. ఈ వీడియో ఎవరైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూస్తున్నట్లయితే కొద్ది రోజులు వెయిట్ చేయండి. వితిన్ 2-3 డేస్ స్పాన్లో వీటి గురించి ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు నేను ఇవ్వటం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. ఓకే, అలానే క్లౌడ్స్ అండ్ టైప్స్ ఆఫ్ రెయిన్ఫాల్ అందరికీ సిలబస్లో ఇది తెలిసే ఉంటుంది. ఏంటది? వర్షపాతము రకాలు. కానీ ఇక్కడ మీరు కొత్తగా ఏం నేర్చుకుంటారు? వర్షపాతం రకాలు నేర్చుకునే ముందుగా మేఘాలు రకాలు నేర్చుకుంటారు. అసలు క్లౌడ్ అంటే ఏంటి, క్లౌడ్ అనే భావన ఎవరు ప్రవేశపెట్టారు? ఓకే, అంటే మీకు రేపు అడుగుతాడు ప్రశ్నలు. మెకరెల్ క్లౌడ్స్ అని చెప్పి, నింబస్ క్లౌడ్స్ అని, క్యూములో నింబస్ అని, ఆల్టస్ అని, ఆల్టోస్ట్రాటస్ అని, స్ట్రాటస్ అని, సిర్రోస్ట్రాటస్ అని, సిర్రస్ అని, ఇలా రకరకాల పేర్లు ఉంటాయి. మనం మామూలుగా విన్నాము, కానీ దీని మీద కూడా మనకు ఒక సపరేట్ టాపిక్ ఉంటుంది. ఏది? మేఘాలు అనే దాని మీద. అది కొద్దిగా మనం వర్కౌట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా సైక్లోన్స్, యాంటీ సైక్లోన్స్. జనరల్గా మేము గ్రూప్ 1 లెవెల్ వరకు మేము చెప్పేది ఏంటి? సైక్లోన్స్ వరకే చెప్తాం. కానీ ఇక్కడ మీరు ఏం చేస్తారు? సైక్లోన్స్తో పాటు యాంటీ సైక్లోన్స్. ఏంటమ్మా? యాంటీ సైక్లోన్స్ అంటే చక్రవాతాలు, ప్రతి చక్రవాతాలు. అంటే మన హిందూ మహాసముద్రంలో చక్రవాతాలకు పెట్టిన పేరు సైక్లోన్, కానీ యాక్చువల్గా పిలవాల్సిన పేరు ఏంటి? చక్రవాతాలు. ఏంటవి? చక్రవాతాలు అంటే వర్టెక్స్ అంటాం. ప్రతి చక్రవాతాలు ఎలా ఏర్పడతాయి ఏంటి, ఇవన్నీ చదివితే అప్పుడు ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి వివిధ ప్రకృతి సిద్ధ మండలాలు, మేజర్ క్లైమాటిక్ టైప్స్ అంటే ఏంటి? ఈక్వటోరియల్ టైప్ ఏ విధంగా ఉంటుంది, మెడిటేరియన్ క్లైమేట్ ఏ విధంగా ఉంటుంది, మాన్సూన్ క్లైమేట్ ఏ విధంగా ఉంటుంది, లారెన్షియన్ టైప్ క్లైమేట్ ఏ విధంగా ఉంటుంది, గ్రాస్ల్యాండ్ క్లైమేట్ ఏ విధంగా ఉంటుంది, పోలార్ అంటే ఏంటి? ధ్రువ ప్రాంతాల యొక్క క్లైమేట్ ఏ విధంగా, ఇవన్నీ అంశాలు ఇక్కడ నేను మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, జాగ్రత్తగా గమనించండి. ప్రిలిమినరీలో ఇవన్నీ బిట్స్ కాబట్టి ఎప్పుడైతే బిట్స్ మీరు క్రాక్ చేయవలసి వస్తుందో కొద్దిగా హెవీగా ఉంటుంది కాంపిటీషన్. కాబట్టి వాడు ఏం చేస్తాడు? మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ ఎప్పుడు ఇవ్వడు. ఒక 4-5 క్వశ్చన్స్ ఇచ్చేసేసి మళ్ళీ క్రింద ఏం చేస్తాడు? 1 మాత్రమే సరి అయినది, 1-2 సరి అయినవి, 1-2-3 సరి అయినవి, 1-3 సరి అయినవి ఇట్లా ఇస్తాడు. సివిల్ సర్వీసెస్ పేపర్ ఎప్పుడైనా మీరు కానీ చూసినట్లయితే మీకు అవే కనిపిస్తాయి. అంటే మీకు తెలిసిన సబ్జెక్ట్ మీద మీకు పూర్తి అవగాహన ఉంటేనే యూ కెన్ క్రాక్. ఇది క్లైమేటాలజీ. అలానే మూడవది సముద్ర శాస్త్రం. ఏంటో సముద్ర శాస్త్రం? ఓషనోగ్రఫీ. అంటే ఇక్కడ గమనించండి, సివిల్ సర్వీసెస్ స్థాయికి వచ్చేటప్పటికి
మీకు ఏకంగా ఏం చేశాడు, శాస్త్రాలు మీకు అందులో భాగంగా చేసేసేసాడు. సిలబస్ హెవీగా ఉండాలి కదా, మీకు మొత్తం వాటి మీద ఒక పట్టు రావాలి కాబట్టి. అంటే మీకు తెలియకుండానే మ్యాపింగ్ మీద కూడా ఒక సెంట్రల్ ఐడియా వచ్చేస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా ఓషనోగ్రఫీ అంటే మీకు కొద్దిగా మ్యాప్ మీద ఐడియా ఉంటే నువ్వు ఈజీగా ఓషనోగ్రఫీని అర్థం చేసుకోగలుగుతావు. ఏంటి ఇక్కడ ఓషన్ రిలీఫ్స్ అంటే ఏంటి, సముద్రంలో ఉండేటటువంటి భూతలాలు ఏంటి, భూస్వరూపాలు ఏంటి, కాంటినెంటల్ షెల్ఫ్, కాంటినెంటల్ స్లోపు, ఓకే, ఇటువంటి అంశాలు అడుగుతూ ఉంటాడు. లేకపోతే ఇది ఓషన్ ప్లెయిన్స్, అలానే ఓషన్ ట్రెంచెస్, ఓషన్ రిడ్జెస్, ఇట్లాంటి అయిన రిలీఫ్స్ అనమాట, సముద్రములో ఉండేవి. తెలుగులో మనం మాట్లాడుకుంటే ఖండతీరపు అంచు, ఖండతీరపు వాలు, అగాధ సముద్ర మైదానాలు, అగాధ సముద్ర వాలులు, కందకాలు, ఇట్లా అగాధాలు, ఇట్లా అడుగుతాడు. అవన్నీ మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఆ తర్వాత ఏం చేస్తాం, టెంపరేచర్, సముద్రాల యొక్క ఉష్ణోగ్రత గురించిన వివరాలు మనం చదువుకుంటాం. ఈ టెంపరేచర్ చదివేటప్పుడు దానికి లింక్ టాపిక్ ఏంటి సార్ అంటే లవణీయత, సెలైనిటీ. ఏంటమ్మా, సెలైనిటీ, ఇది ఖచ్చితంగా చదువుతారు. అలానే సముద్రంలో ఉండే నిక్షేపాలు, సాధారణంగా మనం గ్రూప్ 1 లెవెల్లో దీని గురించి మనం చెప్పాం, గ్రూప్ 1 గ్రూప్ 2 లెవెల్స్లో. ఇక్కడ ఓషన్ అంటే పెలాజిక్ నిక్షేపాలు కానీ, లోపల ఉన్నటువంటి అంటే రెడ్ సీ అన్న, రెడ్ సీ ఎందుకు ఆ రంగులో ఉంది, బ్లాక్ సీ ఎందుకు ఆ రంగులో ఉంది, కొన్ని ప్రాంతాల నీరు ఆకుపచ్చ రంగులో ఉంటుంది, కొన్ని ప్రాంతాల నీరు నీలి రంగులో ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో నీరు ఎరుపు రంగులో ఉండబట్టి మనం అటు పిలుస్తున్నాం. ఎందుకు సార్ అంటే అక్కడ ఉండేటువంటి ఆల్గేనా, లేకపోతే ఆ సముద్రంలో ఏమైనా నిక్షేపాలు ఏమైనా ఉన్నాయా, ఇటువంటి వాటి గురించి మీరు వర్కౌట్ చేయాల్సి వస్తుంది. నేను మీకు గైడ్ చేస్తాను, దాని గురించిన వివరాలు మీకు మంచిగా ఒక నోట్స్ రూపంలో మనం చదువుకుందాం. అలానే ఓషన్ కరెంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈవెన్ గ్రూప్స్లో కూడా ఎక్కువగా దీని మీద ఎక్కువ ప్రశ్నలు పడుతుంటాయి. ఏంటది, సముద్ర ప్రవాహాలు. కానీ యాక్చువల్గా నువ్వు ప్రవాహాల టాపిక్లోకి వెళ్తే కరెంట్ అనే పదం వింటావు, డ్రిఫ్ట్ అనే పదం కూడా వింటావు. అంటే ఏంటి, సముద్ర ప్రవాహాలలో వేగంగా ప్రవహించే నీరు కనిపిస్తుంది, నిదానంగా ప్రవహించే అంటే నెమ్మదిగా ప్రవహించే నీరు కూడా కనిపిస్తుంది. అవి భూమధ్యరేఖను ఎందుకు జన్మిస్తాయి, ఒక సముద్ర ప్రవాహ చక్రం ఎందుకు గుండ్రంగా ఉంటుంది, సముద్ర ప్రవాహ చక్రము గైర్ అని పిలువబడుతూ ఉన్నప్పుడు ఎందుకు రకరకాల పేర్లు కలిగి ఉన్నాయి, ఈ క్రమంలో ఎందుకు ఉష్ణ ప్రవాహం ఏర్పడుతుంది, ఎందుకు శీతల ప్రవాహం ఏర్పడుతుంది, అప్ఫెల్లింగ్ అంటే ఏంటి, ఎలూషియన్ ప్రవాహాలు ఎందుకు ఏర్పడతాయి, ఇట్లాంటి అంశాల గురించినటువంటి వివరాలు నువ్వు ఇక్కడ చదువుకుంటావు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది సందర్భం. కానీ ఇక్కడ ఏంటి, మీకు తెలియకుండానే ప్రపంచంలో ఉన్నటువంటి మహాసముద్రాల మీద, సముద్రాల మీద, ఖండాల మీద నీకు అద్భుతమైనటువంటి పట్టు లభిస్తుంది. ఇది సముద్ర ప్రవాహాల టాపిక్ చదవడం వలన. ఈ రోజున ఎన్సీఆర్టీ కావచ్చు, స్టేట్ సిలబస్ కావచ్చు, 9th 10th క్లాసుల్లో ఏం చేస్తాను సార్ అంటే ఇది ఒక ప్రత్యేకమైన సిలబస్కి అందుబాటులో పెట్టిన పిల్లలకి. ఏమ్మా మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టిన మధ్యలో నేను చెప్పడానికి కారణం ఏంటంటే సివిల్ సర్వీసెస్ యొక్క సిలబస్ని బూచీగా చూపిస్తున్నారు. ఇది చాలా డెప్త్ ఉంటుంది, చాలా కష్టం ఉంటుంది, దీన్ని ఎవరు ఏం చేయలేరు, గొప్ప గొప్పల వల్లనే సాధ్యమవుతుంది అనే ఆ చిన్న ఫోబియా ఒకటి భయంకరమైనటువంటి మానసిక సమస్యగా మారి చాలామంది అభ్యర్థులు ఏం చేస్తున్నారు సార్ అంటే సివిల్ సర్వీసెస్ని ఎక్కడో ఆకాశంలో చూస్తున్నారు. నో, సిలబస్ పేపర్ను కూలంకషంగా అధ్యయనము చేయగలిగితే, అది ఎంత పెద్ద ఎగ్జామ్ అయినా సరే మన స్ట్రక్చరల్కి కానీ మనం ప్రిపేర్ అవ్వగలిగితే ఆ ఉద్యోగం నీ కాళ్ళ దగ్గరికి రావాల్సిందే. ఓకే, నీకు చెప్పేవాడు కరెక్ట్ వాడు దొరకాల, చదవగలిగేటటువంటి శక్తి, చదవగలిగే తపన, కష్టపడగలిగే తత్వం మీ దగ్గర ఉంటే నీకు నేను గైడ్ చేయటంలో ఫస్ట్ ఉంటా. అందుకే నేను ఇప్పుడు నేను ఈ రకంగా యజ్ఞం ఇది నేను స్టార్ట్ చేశానంటే నన్ను ఎంతమంది అడిగి ఉంటారు, నా మీద నమ్మకంతో ఎంతోమంది ఇప్పుడు ప్రజెంట్ నేను చెప్తున్నది నోట్స్ రాసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, అంటే నా క్లాసెస్ విన్న వాళ్ళకి మా క్లాసెస్లో ఉన్నటువంటి బ్యూటీ తెలుసు, విన్న వాళ్ళకి కొద్దిగా కొత్తగా అనిపిస్తుంది. కొంతమంది ఏముందిలే వీళ్ళు చెప్పేది ఎక్కడేం చెప్తారు కదా అని. ఎక్కడేం చెప్తారు కరెక్టే, కానీ పూర్తిగా వింటే కదా మీకు తెలిసేది, దాని మీద ఒక సెంట్రల్ ఐడియా వచ్చేది. సిలబస్ గురించి మేము ఇంత బాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతూ ఉన్నప్పుడు క్లాసెస్ రన్ అయిన తర్వాత మేము రాయించేటటువంటి నోట్స్లు కానీ, మేము పెట్టే పరీక్షలు కానీ, అవన్నీ కానీ మీరు చూస్తే మీకు దాని మీద ఒక సెంట్రల్ ఐడియా వస్తుంది. అలానే ఇవి పూర్తిగా శీతోషిత మార్పులు, ఇవి ఎల్నినో లానినో. నేను జనరల్గా ఇండియన్ జియోగ్రఫీ గురించి చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఇండియన్ మాన్సూన్ సిస్టంలో
ఈ ఎల్నినో లానినా గురించి నేను ఖచ్చితంగా చెప్తాను. కొత్త వాళ్ళకి, నేను తెలియని వాళ్ళకి తెలియదేమో కానీ జాగ్రఫీలో ఇంత డెప్త్ ఉంటుందా అని అనుకుంటారు, కానీ ఇవన్నీ పరిచయం చేసినవే. ఓకే, అదేవిధంగా వేవ్స్ అండ్ టైడ్స్ అంటే సముద్ర తరంగాలు మరియు సముద్రపు అలల గురించిన ప్రస్తావన. అంటే తరంగానికి మధ్య ఉన్నటువంటి టైం గ్యాప్ మీద కూడా ప్రశ్నలు ఉన్నాయి. పోటు అంటాం, పాటు అని ఎందుకు అంటాం, లేదా పాటు అంటాం, పోటు అని ఎందుకు అంటాం, పోటుపాట్లు అని అంటాం. ఎందుకు సముద్రము విపరీతమైనటువంటి శక్తిని కలిగి ఉంటుంది, కలిగి ఉండడానికి కారణమైనటువంటి ఖగోళ రాశులు ఏంటి, సూర్యుడా, చంద్రుడా, ఇరువురా, అలా ఉన్నప్పుడు పొజిషన్స్ ఏ విధంగా ఉంటాయి. అంటే మనం చదివి ఉంటాం కాస్మిక్లో, ఆ కాస్మాలజీలో ఏం చదువుకుంటాం, పరిహేలి అంటే ఏంటి, అపహేలి అంటే ఏంటి, పెరీజీ అంటే ఏంటి, అపోజీ అంటే ఏంటి. కానీ ఈ పరిహేలి సంభవించినప్పుడు, పెరీజీ సంభవించినప్పుడు పొజిషన్స్ సముద్రాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తాయి. ఎందుకు చేయగలుగుతాయి, అలా చేసినప్పుడు వచ్చినటువంటి విపరీత పరిణామాలు ఏంటి, ఏమో విధ్వంసకరమైన అంశాలు ఏంటి, ఇవన్నీ మీరు ఇందులో భాగంగా మీరు చదువుకుంటారు. కానీ మ్యాప్ మీద పట్టుండాలి. ఓషనోగ్రఫీ చదివేటప్పుడు ఖచ్చితంగా మీరు మ్యాప్ మీద పట్టుండాలి. నేను మీకు నేర్పిస్తాను. ఓకే, ఆ తర్వాత బయోజియోగ్రఫీ, జీవ లేదా జైవిక భూగోళ శాస్త్రము పేరులోనే ఉంది. ఏంటది, సాయిల్ ఆరిజిన్ అండ్ టైప్స్. జాగ్రత్తగా గమనించండి. మృత్తిక అంటే ఏమిటి, అది ఏ విధంగా ఏర్పడింది, అండ్ టైప్స్ అన్నాడు. ఆరిజిన్ అంటే ఏ విధంగా ఏర్పడింది, దాదాపు రకాలు నేర్చుకోమన్నాడు. అలానే మేజర్ బయోమ్స్ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జీవరాశుల గురించి చదవమంటున్నాడు. అలానే డిఫరెంట్ ఎకోసిస్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఆహారపు గొలుసులు, ఫుడ్ చైన్స్ ఏ విధంగా ఉంటాయి. అదేవిధంగా ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్ అండ్ కన్జర్వేషన్. అంటే తెలియకుండా ఇక్కడ మీకు ఏం చేశాడు, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే ఒక అంశంలో చూపించినటువంటి ప్రధానమైనటువంటి పర్యావరణ పరిరక్షణ బేస్ చేసుకుని టాపిక్ ఉంది. ఇది మీరు చదవడం వలన సివిల్ సర్వీసెస్ మెయిన్స్ జాగ్రఫీలో ఎవరైనా ఆప్షనల్స్ కానీ తీసుకొని ఉంటే ఆప్షనల్స్లో కూడా పనికి వస్తుంది. అదేవిధంగా మెయిన్స్లో సపరేట్గా మనకి ఎస్ఎన్టీ పేపర్ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ పేపరు. అక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ మీద మీకు కొన్ని అడుగుతాడు. అవి డిస్క్రిప్టివ్ మోడ్లో ఉంటాయి. వాటికి కూడా నువ్వు ఆన్సర్ చేయగలిగే విధంగా నువ్వు ఇక్కడ కవర్ చేసుకోవచ్చు. అంటే ఇది చదువుకుంటూ ఆ ఏరియాని నువ్వు కవర్ చేసేసేయచ్చు. అంటే రెండు రకంగా మీకు అంటే టైం సేవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నా పని అదే. ఓకే, అది జాగ్రత్తగా మీరు చూసుకోండి. ఇది మనకి దేనికి సంబంధించింది సార్ అంటే వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి, ముఖ్యంగా ఫిజికల్ జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. ఫిజికల్ జాగ్రఫీలో అంటే ఏమేమి ఇచ్చాడు, జియోమార్ఫాలజీ ఇచ్చాడు, అలానే క్లైమేటాలజీ ఇచ్చాడు. అవునా, ఈ క్లైమేటాలజీలోనే మెటీరియాలజీ కూడా మీకు కలిపేసేసాడు. అదేవిధంగా ఓషనోగ్రఫీ ఇచ్చాడు, అదేవిధంగా బయోజియోగ్రఫీ ఇచ్చాడు. అంటే టోటల్గా భూమి మీద ఉన్నటువంటి ల్యాండ్ మాసెస్ని, భూమి మీద ఉన్నటువంటి అన్నిటినీ, అంటే ఏంటి, జీవరాశులను కూడా కదిలి చూడలేడు సిలబస్లో భాగంగా. తర్వాత వాడు ఏం చేశాడు, సిలబస్ని మరొక లెవెల్కి తీసుకెళ్ళాడు. ఏంటి ఆ లెవెల్ అంటే రీజనల్ జాగ్రఫీ. ఏంటమ్మా రీజనల్ జాగ్రఫీ అంటే ప్రాంతీయ భూగోళ శాస్త్రం. మనం ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులము అనేది బేస్ చేసుకొని వాడు ఏం చేశాడు సార్ అంటే కంపారిటివ్ స్టడీ చేయమని. ఏది అసలు రీజియన్స్ ఏమేమి ఉన్నాయి చూసుకుంటూ రీజనల్ జాగ్రఫీ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్ అండ్ డెవలపింగ్ కంట్రీస్, అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు, ఈ రెండింటి గురించినటువంటి ప్రస్తావన ఇచ్చాడు సిలబస్లో భాగంగా. అదేవిధంగా వీఆర్ బిలాంగ్స్ టు సౌత్ ఏషియన్ ఏరియా కాబట్టి దక్షిణ ఆసియాకు సంబంధించిన రీజనల్ జాగ్రఫీ కూడా చదవమన్నాడు. అంటే డెవలపింగ్ కంట్రీస్ చదివేటప్పుడు మన కూడా చదివేసేసి సరిపోతుంది. అదేవిధంగా అభివృద్ధి చెందిన దేశాల రీజనల్ జాగ్రఫీ కూడా చదవమన్నాడు. అంటే ప్రాంతీయ భూగోళ శాస్త్రం అంటే ఇక్కడ మీరు ఎక్కువగా చదివేటటువంటి స్టడీ ఏంటి సార్ అంటే భౌతిక అంశాలు చదువుతూ ఖచ్చితంగా రిఫరెన్స్లో భాగంగా మీరు ఏం చేయాలి, ఆ రిసోర్సెస్ అనేవి మన రీజనల్ జాగ్రఫీలు అంటే ఏంటి, మన సౌత్ ఏషియాలో కావచ్చు, లేకుంటే డెవలపింగ్ కంట్రీస్లో కావచ్చు, డెవలప్డ్ కంట్రీస్లో వాటిని కొద్దిగా కంపారిటివ్గా పోలిక చేసి చదువుకుంటే
మీకు ఇక్కడే అర్థమైపోతుంది ఏంటి, ఎందుకు అవి అభివృద్ధి చెందిన దేశాలు అయ్యాయి, ఎందుకు ఇవి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు అయ్యాయి. ఓకే, ఇక్కడ ఇంకా సంతోషించడం ఎల్డీసీ ఇవ్వలేదు, అంటే లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ గురించి వివరాలు ఇవ్వలేదు. డెవలపింగ్ అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు రెండు చదవమన్నాడు. అంటే అర్థం ఏంటి, తెలియకుండా నువ్వు కంపేర్ చేసుకుంటావు వాట్ ఈస్ అవర్ ఇండియన్ స్టేటస్ అని. అలానే సౌత్ ఏషియా గురించి కూడా చదవమన్నాడు. అంటే సౌత్ ఏషియాలో అతి పెద్ద దేశం ఏంటి, మనదే. అంటే ఖచ్చితంగా నువ్వు వాటిని పోలిక చేసుకుంటూ మన ఇండియాలో ఉన్నటువంటి జియోగ్రఫీ రిలీఫ్స్తో నువ్వు ఖచ్చితంగా పోల్చుకోవడం జరుగుతుంది. రిలీఫ్స్ మార్చలేము కానీ, అంటే ఏంటి, భూస్వరూపాలు ఇవి మార్చలేము కానీ ఎకనామికల్ స్ట్రక్చర్ని మార్చవచ్చు కదా. ఏది ట్రాన్స్పోర్ట్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, కోఆపరేటివ్ సెక్టర్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, వీటిని మనం మార్చవచ్చు. ఓకే, అవన్నీ మనం ఇక్కడ చదువుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత హ్యూమన్ జియోగ్రఫీ. అంటే మానవీయ భూగోళ శాస్త్రం. అంటే ఒక రకంగా ఇది డెమోగ్రఫీ అనొచ్చు. కొద్దిగా ఇన్డెప్త్ డెమోగ్రఫీ అన్నప్పుడు యాక్చువల్గా మీరేంటి, ఇండియన్ జియోగ్రఫీలో డెమోగ్రఫిక్ ఏరియాస్ చదువుకుంటూ లేటెస్ట్ ఇండియన్ సెన్సస్ని చదివి వదిలేస్తాం. కానీ ఇక్కడికి వచ్చేలోకి ఏమవుతుంది సార్ అంటే, మనిషికి పర్యావరణానికి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ జియోగ్రఫీ, అంటే మానవీయ భూగోళ శాస్త్ర ఆవశ్యకత ఏ విధంగా పెరుగుతూ ఉన్నది, ఏమేమి ఉన్నాయి, డిటర్మినిజం అండ్ పాసిబిలిజం అంటే ఏంటి, వీటి గురించి వివరాలు మీకు ఇస్తాడు. అదే క్రమంలో డిఫరెంట్ ట్రైబ్స్ గురించి, వాళ్ళ యొక్క వలసల గురించి, ప్రజలు ఎందుకు వలస వెళ్తున్నారు, వలసలు వెళ్ళడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి లేదా లాభాలు ఏంటి, పట్టణీకరణ అంటే ఏంటి, అంతర్గత వలస అంటే ఏంటి, దేశీయ వలస అంటే ఏంటి, రాష్ట్ర వలస అంటే ఏంటి, అంతర్జాతీయ వలసలు అంటే ఏంటి, ఈ క్రమంలో నగరాలు ఎలా మారుతున్నాయి. ఇప్పుడు మీకు మెట్రోపాలిటన్ సిటీస్ కనిపిస్తాయి, కానీ అక్కడక్కడ ఏరోట్రోపోలిస్ సిటీస్ కనిపిస్తాయి, డౌన్ టౌన్స్ కనిపిస్తాయి, లో టౌన్స్ కనిపిస్తాయి, కమ్యూటర్ కంట్రీస్ కనిపిస్తాయి, కమ్యూటర్ టౌన్స్ కనిపిస్తాయి, స్లీపర్ టౌన్స్ కనిపిస్తాయి. ఇవన్నీ ఏంటి, ఈ ఖచ్చితంగా మీరు ఇక్కడ చదవాల్సి వస్తుంది. అలానే వాళ్ళ యొక్క ఎకనామికల్ యాక్టివిటీస్ ఏంటి, అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇండస్ట్రీస్, టెర్షరీ యాక్టివిటీస్. అంటే ఇక్కడ మీకు కాలర్స్ మీద పరిశోధన చేయాలి మీరు. వైట్ కాలర్ అంటే ఏంటి, గోల్డెన్ కాలర్ అంటే ఏంటి, రెడ్ కాలర్ అంటే ఏంటి, బ్లూ కాలర్ అంటే ఏంటి, పింక్ కాలర్ అంటే ఏంటి, ఇటువంటివి. ఓకే, ఇటువంటి అంశాలు ఖచ్చితంగా మనం డిస్కస్ చేస్తాం. ఈ క్రమంలో మానవుడు అభివృద్ధి చెందుతూ వాళ్ళ యొక్క సెటిల్మెంట్స్ ఏ విధంగా డెవలప్ అయ్యాయి, అర్బనైజేషన్ ఏ విధంగా ఉంది, ఫంక్షనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ టౌన్స్ అంటే పట్టణాల యొక్క విధులు ఏ విధంగా ప్రజల్ని ప్రభావితం చేస్తున్నాయి, ఇవన్నీ మనం చదువుతాం. అందుకే ఇవన్నీ చదివేటప్పటికి నీకు ఆటోమేటిక్గా ఏమైందంటే మన ప్రాంతములో ఉన్నటువంటి వ్యవస్థ మీద, వ్యక్తుల మీద కూడా నీకు ఒక అవగాహన స్టార్ట్ అవుతుంది. అందుకే ఒక సివిల్ సర్వీస్ యాస్పిరెంట్ సివిల్స్ ప్రిపేర్ అయ్యాడు కరెక్ట్గా అంటే అతను ఎందుకు అంత రిజర్వ్డ్గా మారిపోతాడు సార్ అంటే, మొత్తం నిజాలు మొత్తం ఇక్కడ తెలుసుకుంటాడు. తెలిసి తెలియని తత్వంతో ఉండడు కదా, ఎందుకు మొత్తం చదువుతాడు. అది కంపారిటివ్ స్టడీ. అది కూడా మన దేశంతో పక్క దేశాన్ని, ఆ దేశాలని మళ్ళీ అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చడం, మనది అభివృద్ధి చెందుతున్న దేశం యాక్చువల్గా. ఆ క్రమంలో మనకు సీన్ అర్థమైపోతుంది. ఇప్పుడు సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయితే రోబోస్ కాదు కదా, మా మనుషులు, మనమే ప్రిపేర్ అయ్యేది. సిలబస్ ఎందుకు పెట్టాడు, ఎందుకు వీటిలో నువ్వు పట్టు సంపాదించాలంటే యూ హ్యావ్ టు గెట్ ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. నీకు అది చాలా ఇష్టం. కానీ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా ఒక ప్రాంతం యొక్క భౌగోళికత మీద పట్టు ఎంత ముఖ్యమో, ఆ ప్రాంతం యొక్క సంస్కృతి సాంప్రదాయాల మీద, ఆ సంస్కృతి సాంప్రదాయాలకు ఇచ్చే విలువల మీద కూడా మనం ఖచ్చితంగా రీసెర్చ్ చేయవలసి ఉంటుంది. ఒక రకంగా ఈ సివిల్ సర్వీసెస్ సిలబస్ కూడా ఎలా ఉంటుంది సార్ అంటే రీసెర్చ్ మోడ్లోనే ఉంటుంది. అందుకే చాలామంది పెద్దవాళ్ళు కానీ మేధావులు కానీ మనకేం చెప్తారు, సొంతంగా నోట్స్ తయారు చేసుకోవాలి. నిజంగా మన యొక్క సృజనాత్మకతకి మీరు ప్రిలిమ్స్ పాస్ అవ్వగలిగితే మెయిన్స్లో మీ యొక్క సృజనాత్మకతకి ఖచ్చితమైనటువంటి గుర్తింపు కలుగుతుంది. అద్భుతంగా ప్రజెంట్ చేసినటువంటి విద్యార్థులు మనకి చాలామంది ఉన్నారు ఏది ఈ సబ్జెక్ట్స్ని. ఓకే, కాబట్టి కొద్దిగా మీరు ఈ సిలబస్ని కొద్ది కూలంకషంగా అర్థం చేసుకుంటే మీకు సెంట్రల్ ఐడియా వస్తుంది. ఇది మనకి వరల్డ్ జియోగ్రఫీకి సంబంధించి అంటే పార్ట్ 2లో భాగంగా ప్రపంచ భూగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి సిలబస్. అంటే
ఒకవేళ పార్ట్ 1 ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మీరు అది కూడా కొద్దిగా వాచ్ చేయండి. ఆ 2 దగ్గర పెట్టుకుంటే అది ప్రిలిమినరీ, ఏది జాగ్రఫీ ప్రిలిమినరీ సిలబస్. అది అంటే చాలా సబ్జెక్టులు ఉన్నాయి మనకి, ఏది జనరల్ స్టడీస్లో భాగంగా. అందులో మన జాగ్రఫీ సంబంధించిన సిలబస్ ఇది. ఒకటి గుర్తుంచుకోండి, ప్యాషనేట్గా నేను సివిల్స్ రాద్దాం అనుకుంటున్నాను అని పక్కన వాళ్ళకి చెప్పిన వెంటనే నీకు ఏది సివిల్ సర్వీసెస్ జాబ్ రాదు. అందులోకి దిగితే కదా తెలిసేది దాని యొక్క లోతు. కానీ ఇక్కడ 2 యాసెప్ట్లు ఉంటాయి. దిగక ముందేమో కొంతమంది భయపిస్తుంటారు, అవసరమా నీకు, ఆ పరీక్ష గొప్ప గొప్ప వాళ్ళు రాస్తారు, నీ వల్ల అవుతుందా అని కొంతమంది. అవునా? కొంతమంది ఏంటి, అసలు ఆ పరీక్షకు సంబంధించినటువంటి ఆ ప్రిపేర్ అయ్యే వ్యక్తుల్ని విపరీతమైన నెగిటివ్ ఇంపాక్ట్తో వెనక్కి లాగేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఎవరు వెనక్కి లాగపోయినా దాన్ని చూసి భయపడుతూ ఉంటారు. కానీ ఒకసారి లెట్స్ స్టార్ట్, మీరు ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసి కొద్దిగా ముందుకు జరిగితే మీకే అర్థమవుతుంది. అంత ఇష్యూస్ అయితే ఏం లేవు. నీట్గా కన్స్ట్రక్టివ్ మోడ్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మాలాంటి తెలిసినటువంటి సబ్జెక్ట్ తెలిసిన వ్యక్తుల దగ్గర కూర్చొని మీరు చెప్పించుకోగలిగితే మీరు ఐఏఎస్ అనేది మీ కళ అయితే దాన్ని మీరు క్రాక్ చేయొచ్చు. మంచిగా మీ యొక్క కళని మీరు నిజం చేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ పార్ట్లో భాగంగా నేను చెప్పిన ఇండియన్ జియోగ్రఫీ మీరు కానీ చూడకపోతే అది కూడా మన సి గురు ఛానల్లో అందుబాటులో ఉంది. మరొకసారి చెప్తున్నాను, కొద్ది రోజుల పాటు ఈ సివిల్ సర్వీసెస్ సంబంధించినటువంటి వీడియోస్ సి గురు ఛానల్లో కూడా ఉంటాయి. కానీ మనది ఇంకొక ఛానల్ ఉంది, ఏంటది, సి గురు సివిల్స్ అనే ఒక ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్ ఉంది. అలానే దీనికి సంబంధించిన ఈ యాప్ కూడా ఉంది. ఈ యాప్లో మీకు వీడియోస్ ఫ్రీ ఉంటాయి. మీరు రిజిస్టర్ చేసుకొని అంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎవరైతే సివిల్ సర్వీసెస్ మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఆ ఫ్రీ వీడియోస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. నేను కొద్ది రోజుల పాటు మీకు అందుబాటులో ఫ్రీగానే పెడతాను క్లాసెస్ మొత్తం కూడా. మీకు చూసి మీకు నచ్చితేనే మీరు నాతో అసోసియేట్ అవ్వండి, నాతో జర్నీ స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది అని ఖచ్చితంగా మీరు నమ్ముతారు. అంటే నా క్లాసెస్ 1-2 వింటే కదా మీకు తెలిసేది. ఓకే, మీకు తర్వాత అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు మీ డెసిషన్ తీసుకోండి, నాతో మా సంస్థతో అసోసియేట్ కాండి. థ్యాంక్ యూ సో మచ్.